హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో శాండ్‌మ్యాన్ సీజన్ 2 వాల్యూమ్ 2 సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. అందరికీ తెలుసు ఈ మంత్ స్టార్టింగ్ లో అయితే వాల్యూమ్ 1 అయితే రావడం జరిగింది. నేను దానికోసం వీడియో కూడా పెట్టాను అండ్ సీజన్ 1 వీడియో కూడా పెట్టా. ఈ రెండు వీడియోస్ ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక పైన కార్డ్స్ లో కూడా ప్లే చేస్తాను, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. అండ్ ఈ వాల్యూమ్ 2 అండ్ ఫైనల్ వాల్యూమ్ విషయానికి వచ్చేస్తే స్టోరీ ఎక్కడ స్టాప్ చేస్తారో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. మీరు ఆల్రెడీ చూసారని అనుకుంటున్నా. ఇన్ కేస్ చూడని వాళ్ళు అయితే కనుక ముందు ఆ వీడియోస్ చూడండి భయ్య, సీజన్స్ చూడండి, తర్వాత ఈ వీడియో అర్థమవుద్ది. లేదంటే మీరు ఇక్కడే ఆపేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ వాల్యూమ్ 2 స్టోరీ అన్నది తెలిసిందే కదా. డ్రీమ్ తన కొడుకుని చంపేసిన తర్వాత గిల్ట్ తో అయితే ఉంటాడు. అక్కడి నుంచి ఏం జరిగింది అన్నది మీరు ఈ స్టోరీలో చూస్తారు భయ్య. నాకు ఎలా అనిపించింది అంటే, మీకు తెలుసు నేను వాల్యూమ్ 1 విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యాను, అంతగా నాకు నచ్చలేదు. బట్ దాని మీద పోల్చుకుంటే ఈ వాల్యూమ్ 2 అన్నది కొద్ది గొప్ప నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ మరీ సూపర్ ఏం కాదు కానీ ఇట్ వాస్ గుడ్ బై, బాగానే అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మైథలాజికల్ బేస్ తో ఎమోషనల్ వైట్ అయితే పర్ఫెక్ట్ గా మిక్స్ చేశారు. సూపర్ గా అనిపించింది. ఇంకా డ్రీమ్ అండ్ డిజైర్ మధ్యలో ఉండే కన్ఫ్రంటేషన్ ఎపిసోడ్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా ఫిలాసఫికల్ గా పంచిగా ఉంటాయి. అవన్నీ కూడా మెయిన్ గా డిజైర్ పర్ఫార్మెన్స్ అయితే అదా కూడా హెడ్ అయ్యా, చాలా బాగా అనిపించింది ఆ డైలాగ్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా. అండ్ వాల్యూమ్ 2 లో క్యారెక్టర్ డెప్త్ తో చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నారని చెప్పాలి. ఎస్పెషల్లీ డ్రీమ్ క్యారెక్టర్ కి ఆ డెప్త్ అయితే బాగా తీసుకొస్తారు. ఎందుకంటే తను పడే ప్రాబ్లం కానీ ఆ గిల్ట్ కానీ ఆ ప్రెషర్ కానీ ఆ లోన్లీనెస్ కానీ ఇవన్నీ కూడా చాలా డీప్ గా చూపిస్తారు. ఆ డ్రామా వైజ్ బాగా కనెక్ట్ అయ్యాను దానికి. అండ్ విజువల్ టోన్ కూడా కన్సిస్టెంట్ గా ఉంటుంది, డార్క్ ఫైరీ టైల్ లాగా. అండ్ ఫ్యూ సీక్వెన్సెస్ అయితే విజువల్లీ చాలా పోయటిక్ గా ప్రెజెంట్ చేస్తారు. ఇంకా డ్రీమ్ యొక్క గిల్ట్ కానీ ఆ లోన్లీనెస్ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సెటిల్ గా అండ్ హార్ట్ టచింగ్ గా పోర్ట్రే చేస్తారు భయ్య. మీకు కనుక సీజన్ 2 వాల్యూమ్ 2 కి పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు భయ్య. కానీ పక్క పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ వాల్యూమ్ 1 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత పేషెన్స్ కావాలో. సేమ్ దీనికి కూడా అంతే కావాలి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వాల్యూమ్ 1 తో కంపేర్ చేస్తే వాల్యూమ్ 2 స్టోరీ ఆర్క్ లో కొంచెం డైరెక్షన్ చాలా ఫ్లాట్ ఉంటుంది భయ్య. అంత హై ఇచ్చే మూమెంట్స్ కానీ అంత సస్పెన్స్ ఇచ్చే మూమెంట్స్ కానీ అయితే ఏం ఉండవు. అండ్ మరి మైథలాజికల్ అండ్ ఎమోషనల్ మిక్స్ చేసిన సీన్స్ అయితే పేషెన్స్ చాలా డ్రాగ్ అవుతుంది. క్యాజువల్ ఆడియన్స్ కి అయితే మీ పేషెన్స్ ని ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు భయ్య. మీరు ఓపిక చాలా ఉండాలి మీకు ఖచ్చితంగా. ఇంకా రిపీటెడ్ ఫ్లాష్ బ్యాక్స్ అయితే ఉంటాయి. అండ్ పోయటిక్ డైలాగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. లిటరల్లీ ఆ నావెల్స్ లో కన్నా బుక్స్ లో ఉన్న డైలాగ్స్ నే తీసుకొచ్చి డైరెక్ట్ గా షోలో పెట్టారన్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. అంత పోయటిక్ గా ఉంటాయి అనమాట. అందువల్ల బోర్ కొట్టుద్ది మీకు చాలా చోట్ల. ఇంకా అంత స్ట్రాంగ్ విలన్ ప్రెసెన్స్ కూడా ఏముండదు, ఎందుకంటే మొత్తం డ్రీమ్ చుట్టూరు నడుస్తూ ఉంటుంది. అందువల్ల నరేషన్ అంతా కూడా చాలా రష్డ్ గా కంప్లీట్ చేస్తున్నట్టు, చాలా డ్రాగ్ చేసి చాలా డ్రామాటిక్ వేలో తీసుకెళ్తున్నారన్న ఫీల్ కూడా వస్తుంది మీకు. మరి చెప్తున్నా, క్యాజువల్ ఆడియన్స్ కి అయితే ఈ టోన్ అనేది చాలా హెవీగా ఉంటుంది, ఎందుకంటే ఫిలాసఫికల్ గా మొత్తం ఉంటుంది ఈ సిరీస్ అనేది. అందుకే అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ భయ్య ఈ సిరీస్ అనేది. ఓన్లీ సీజన్ 1 మాత్రం అలా ఉంటుంది, కానీ సీజన్ 2 చాలా స్లో ఉంటుంది. డ్రామా వైజ్ తీసుకెళ్తారనమాట. ఎందుకంటే వాల్యూమ్ 1 అన్నది డ్రీమ్ యొక్క సన్న గురించి, హెల్లో గురించి అండ్ వాళ్ళ బ్రదర్స్ మధ్య, వాళ్ళ సిబ్లింగ్స్ మధ్య కన్ఫ్రంటేషన్స్ వీటిని చూపిస్తారు. ఈ వాల్యూమ్ 2 వచ్చేసి డ్రీమ్ యొక్క మొత్తం డ్రీమ్ చుట్టూరు నడుస్తుంది అనమాట. ఎక్కువ డ్రీమ్ క్యారెక్టర్ ని చాలా డ్రామాటిక్ వేలో అండ్ డీప్ గా తీసుకెళ్తారు. అందువల్ల అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందుకే నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అంటున్నా. అండ్ ఈ పేషెన్స్ తట్టుకుంటాను, స్లో ఉన్నా పర్లేదు, స్లో బర్నింగ్ థ్రిల్లర్ అయితే చాలు నాకు అనుకుంటే ట్రై చేయండి అని చెప్తా. నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ అనిపించింది. చెప్పాను కదా ఏమైనా నచ్చినాయి ఏమైనా నచ్చలేదు. అండ్ 31st కి వస్తే బోనస్ ఎపిసోడ్ వస్తుంది, ఐ థింక్ సో. నేను ప్రత్యేకంగా దానికోసం వీడియో పెట్టను, మీకు చూద్దాం అనుకుంటే చూడండి. అది కూడా డెత్ గురించి వస్తుంది బోనస్ ఎపిసోడ్ అన్నది. సో చూద్దాం అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఇది కూడా నాట్ ఫ్యామిలీ వాచబుల్ భయ్య, ఇబ్బంది పడే సీన్స్ అయితే ఉన్నాయి. సో అవసరం లేదని చెప్తే, ఎందుకంటే సీజన్ 1 నుంచి మీరు చూడాలంటే కష్టం కదా ఫ్యామిలీతో. సో చూద్దాం అనుకుంటే చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.